వెల్కమ్ టు కేఎన్ టీవీ ఎంటర్టైన్మెంట్. ఒకప్పుడు టీమిండియాను డ్రెస్సింగ్ రూమ్ నుంచి కంట్రోల్ చేసిన కెప్టెన్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ను కంట్రోల్ చేయబోతున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. సల్మాన్ ఖాన్, నాగార్జున, మోహన్ లాల్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ల సరసన ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ చేరబోతున్నాడు. బిగ్ బాస్ బంగ్లా కొత్త సీజన్కు హోస్ట్గా దాదా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఇక్కడ అందరికీ వస్తున్న మొదటి ప్రశ్న ఒక్కటే, అసలు సౌరవ్ గంగూలీ ఎందుకు బిగ్ బాస్ చేస్తున్నాడు? బెంగాలీలో బిగ్ బాస్ ఎందుకు 10 ఏళ్ల పాటు ఆగిపోయింది? ఇంత పెద్ద లెజెండరీ క్రికెటర్ని తీసుకోవాలనే ఆలోచన జియో స్టార్కు ఎందుకు వచ్చింది? గంగూలీకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? అసలు దాదా బిగ్ బాస్ హౌస్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు? సో అందరికీ ఇవే క్వశ్చన్స్ కదా. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు బిగ్ బాస్ బంగ్లా ఎందుకు ఆగిపోయింది? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, బిగ్ బాస్ బంగ్లా కొత్త షో కాదు. దాదాపు ఒక 10 ఏళ్ల క్రితమే 2 సీజన్లు వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో టీఆర్పీలు రాకపోవడం, ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, హిందీ బిగ్ బాస్తో పోలిస్తే ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడం వల్ల ఈ బిగ్ బాస్ బంగ్లా అనేది ఆగిపోయింది. అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాలు బెంగాలీ ప్రేక్షకులు బిగ్ బాస్ను చూడలేదు. కానీ గత కొన్నేళ్లుగా బెంగాలీలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది భారీగా పెరగడంతో జియో స్టార్ మరోసారి భారీ ప్లాన్తో బిగ్ బాస్ బంగ్లాను తిరిగి తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించింది. ఇప్పుడు అది కూడా చిన్న రేంజ్లో కాదు, ఇండియాలోని 6 భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ ప్రారంభించబోతున్నారు. మరి సౌరవ్ గంగూలీనే ఎందుకు? ఇక్కడ జియో స్టార్ మాస్టర్ స్ట్రోక్ ప్లే చేసింది. బెంగాల్లో సౌరవ్ గంగూలీ అంటే కేవలం ఒక మాజీ క్రికెటర్ కాదు, అక్కడ ఆయన ఒక ఎమోషన్, ఒక బ్రాండ్, ఒక సూపర్ స్టార్. తెలుగు రాష్ట్రాల్లో నాగార్జునకు ఉన్న క్రేజ్, కర్ణాటకలో కిచ్చా సుదీప్కి ఉన్న ఫ్యాన్స్ బేస్, తమిళనాడులో విజయ్ సేతుపతికి ఉన్న పాపులారిటీ, మలయాళంలో మోహన్ లాల్కున్న ఇమేజ్, హిందీలో సల్మాన్ ఖాన్కున్న మాస్ ఫాలోయింగ్. బెంగాల్లో ఆ స్థానం సౌరవ్ గంగూలీది. అందుకే బెంగాలీలో బిగ్ బాస్ను రీలాంచ్ చేయాలంటే సౌరవ్ గంగూలీ కంటే పెద్ద పేరు మరొకటి ఉండదని జియో స్టార్ వాళ్ళు భావించారు. ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, మరి మన దాదా గంగూలీ ఆఫర్ని ఎందుకు ఒప్పుకున్నాడు? చాలామంది దాదా బిగ్ బాస్ చేస్తాడా అని ఆశ్చర్యపోతున్నారు. కానీ టెలివిజన్ హోస్టింగ్ ఆయనకు కొత్త కాదు. దాదాపు 17 సంవత్సరాల పాటు దాదాగిరి అనే షోతో బెంగాలీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. సో అక్కడ ఆయన టైమింగ్ కావచ్చు, ఆయన హ్యూమర్ కావచ్చు, పబ్లిక్తో మాట్లాడే తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అదే అనుభవాన్ని బిగ్ బాస్కు తీసుకురాబోతున్నాడు. పైగా ఒక క్రికెట్ స్టార్గా డ్రెస్సింగ్ రూమ్లో ఎంతోమంది స్టార్స్ని హ్యాండిల్ చేశాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆశీష్ నెహ్రా, వివిఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని, ఇలా భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పెద్ద స్టార్స్తో కలిసి టీమిండియాను విజయవంతంగా నడిపించాడు. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ కంటెస్టెంట్ను హ్యాండిల్ చేయడం పెద్ద విషయం కాదని చాలామంది భావిస్తున్నారు. అఫ్కోర్స్ అది కూడా నిజమే కదా. మరి నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, మరి మన దాదాకి రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారు అనే కదా. ఇప్పుడు అందరికీ ఆసక్తి ఉన్న విషయం ఇదే. అధికారికంగా జియో స్టార్ ఎలాంటి వివరాలు అయితే ప్రకటించలేదు. అయితే బెంగాలీ మీడియా కథనాల ప్రకారం చూసుకుంటే మన సౌరవ్ గంగూలీ స్టార్ జల్షాతో, అదే అక్కడ ఛానల్ అన్నమాట, సో సుమారు 125 కోట్ల రూపాయలు మల్టీ ఇయర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. సో ఈ డీల్లో బిగ్ బాస్ బంగ్లాతో పాటు మరికొన్ని నాన్ ఫిక్షన్ షోలు కూడా ఉన్నట్లు ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. బిగ్ బాస్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంది. సల్మాన్ ఖాన్ మాస్ స్టైల్లో మాట్లాడతాడు, నాగార్జున గారు చాలా కూల్గా హ్యాండిల్ చేస్తారు, మోహన్ లాల్ క్లాస్గా మాట్లాడతారు, కిచ్చా సుదీప్ చాలా లాజిక్గా కంటెస్టెంట్ని క్వశ్చన్ చేస్తారు. సో మరి దాదా క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులకు స్లెడ్జింగ్ అంటే ఏంటో చూపించిన వ్యక్తి. అబ్బా, అవసరమైతే బాల్కనీపై టీషర్ట్ విసిరేసి సెలబ్రేట్ చేసిన వ్యక్తి, ప్రెజర్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలిసిన కెప్టెన్. అందుకే దాదా హోస్టింగ్ స్టైల్ మిగతా హోస్ట్లకి పూర్తి భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ షో యొక్క రికార్డులు వింటే మాత్రం మనం షాక్ అవ్వాల్సిందే. 2025లో బిగ్ బాస్ ఫ్రాంచైజీని 50 కోట్ల మందికి పైగా వీక్షించారు. 438 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ నమోదయ్యాయి.
625కు పైగా బ్రాండ్స్ ఈ షోతో భాగస్వామ్యమయ్యాయి. జియో హాట్స్టార్లో ప్రేక్షకులు 9.32 బిలియన్ ఓట్లు వేశారు. 43 మిలియన్ లైవ్ చాట్స్ జరిగాయి. 1.7 బిలియన్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్స్ నమోదయ్యాయి. ఇప్పుడు ఈ రికార్డుల్లో బిగ్ బాస్ బంగ్లా కూడా చేరబోతుంది. ఫైనల్గా ఒకప్పుడు లార్డ్స్ బాల్కనీలో టీషర్ట్ ఊపి భారత క్రికెట్లో కొత్త సంచలనానికి నాంది పలికిన సౌరవ్ గంగూలీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లకు క్లాస్ తీసుకునే రోజులు వచ్చేసాయి. క్రికెట్ కెప్టెన్ నుంచి బిగ్ బాస్ హోస్ట్ వరకు దాదా కొత్త ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది? బెంగాలీ ప్రేక్షకులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా బిగ్ బాస్ అభిమానులు కూడా ఇప్పుడు ఇదే విషయాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా బిగ్ బాస్ అభిమానులు కూడా ఇప్పుడు అదే విషయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.